ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అమరావతి రైతులందరూ కూడా ఆయన్ని కలిసి ఆయన ఇంట్లో కలిసేసి వాళ్ళ బాధలు ఆయనతో చెప్పుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ప్రచారం చేస్తుంది. ఇదిగో రైతుల దగ్గర అన్యాయంగా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఇవ్వకపోతే తీసుకోవడం, వాళ్ళ దాంట్లో అక్రమంగా రోడ్లు వేసేయడం, అది ఇది అని చెప్పి చేసేస్తారని చెప్పేసి రైతులు వచ్చి జగన్ దగ్గర బాధలు చెప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో చేస్తున్న దోపిడీ ఇదే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరేమంటారు అంశం గురించి? అది యాక్చువల్గా అమరావతి రైతులు కాదు వెళ్ళింది ఆయన దగ్గరికి. అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్లు ఇవ్వని రైతులు వెళ్ళారు. ఓకే, 35,000 ఎకరాలు ఇచ్చేసారు రైతులు. ల్యాండ్ పూలింగ్ సరిపోయింది. ఇక్కడ కొన్ని గ్రామాలు అంటే పెనుమాక, ఉండవల్లి గ్రామాలు బాగా మెయిన్ హైవే పక్కన ఉంటాయి అన్నమాట, కాస్ట్లీ ల్యాండ్స్ అనమాట. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి ఎప్పటి నుంచి 2014 నుంచి కూడా భూ సమీకరణకి ఇవ్వాల. ఇవాళ ఏమైందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయిపోతుంది. ట్రంక్ రోడ్స్ కానీ మామూలుగా ఈ ఫ్లాట్స్ రోడ్స్ కానీ అన్ని స్ట్రక్చర్ కాంట్రాక్టర్స్కి ఇచ్చేశారు. అందుకని ఈ డైరెక్ట్గా హైవే కలిసే స్టీల్ బ్రిడ్జ్కి వచ్చే రోడ్డు కూడా కరెక్ట్గా మధ్యలో వీళ్ళు ఇవ్వాల, అవన్నీ ఆగిపోయినాయి అనమాట. అందుకని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్, భూ సమీకరణకి ఇవ్వండి, ఇస్తే మంచిది, ఇదంతా ఆగిపోయింది, వర్క్ అంతా ఆగిపోయింది, కనెక్షన్ హైవే కనెక్షన్ అంతా దాని మీద అనమాట. ఈ రెండు విలేజెస్లో నుంచి వెళ్ళాలి. చాలా ప్రధానమైన రహదారి అయితే ప్రధానమైన రహదారి దగ్గర అడ్డం వచ్చేసింది. అందుకని రిక్వెస్ట్ చేస్తున్నారు సమీకరణకి ఇవ్వండి అని. ఒకవేళ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగారు వాళ్ళు, ఇప్పుడు కనుక ఇవ్వకపోతే భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారనమాట. భూసేకరణ నోటిఫికేషన్ అయిన తర్వాత జగన్ ఈ 4 గ్రామాల రైతులు ఒక 30 మంది వెళ్ళి కలిశారనమాట. ఆ మీటింగ్ హాస్యాస్పదంగా జరిగింది. ఆయన ఏమన్నాడంటే, నేను 3 సంవత్సరాల తర్వాత నేనే వస్తాను ముఖ్యమంత్రిగా, మీ ల్యాండ్స్ నేను మీకు ఇచ్చేసేస్తాను అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి, మీ లీగల్ అఫైర్స్ అని ఒక లీగల్ టీం పెడతాను, ఆ టీం అంతా చూసుకుంటుంది అని చెప్పాడనమాట. చెప్తే ఏమైంది, ఆయన చెప్పిన 24 గంటల్లో నేలపాడులో ఒక రైతు 20 ఎకరాలు ఏ రైతు అయితే కంప్లైంట్ చేశాడో జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఆ రైతు షేర్డ్ ఆఫీస్కి వెళ్ళి ఒక 20 ఎకరాలు భూ సమీకరణకి ఇచ్చేసాడు. ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే కంప్లైంట్ కదా, ఆయన కన్వర్సేషన్ వాళ్ళకి నచ్చల. ఎందుకో చెప్పమంటావా, 3 సంవత్సరాల తర్వాత నేను వచ్చి మీకు ల్యాండ్స్ ఇస్తాను మీ అన్నాడు అనమాట. ఓకే, ల్యాండ్స్ 3 సంవత్సరాల తర్వాత ల్యాండ్స్ అట్లా ఉంటాయా? భూసేకరణ ద్వారా గవర్నమెంట్ తీసేసుకుంటుంది, తీసేసుకుని రోడ్లన్నీ వేసేస్తుంది. ఇప్పుడు ఇవ్వకపోతే భూసేకరణ ద్వారా కాదండి, ఒక నగరం నిర్మించేటప్పుడు రోడ్లకు అడ్డం ఏదొచ్చినా సరే చట్టం ప్రకారం న్యాయం, అది కోర్టులో కూడా గవర్నమెంటే గెలుస్తుంది. అవునా? ఎవరైనా సరే రోడ్లు కానీ పబ్లిక్ పర్పస్ కోసం ఏ ల్యాండ్ అయినా సరే సేకరించవచ్చు అనమాట. కాంపెన్సేషన్ ఇస్తారు, కాంపెన్సేషన్ 3 times ఇస్తారు. అది 2013 యాక్ట్ అది. ఓకే, అందుకని దాంట్లో గవర్నమెంట్ ఏం తప్పు లేదనమాట. ఇంత పెద్ద మహానగరం కడుతున్నప్పుడు దానికి రహదారులకు అబ్జెక్షన్ వచ్చింది. ఇది దానివల్ల గొర్రె తాగిపోయింది అనమాట. రోడ్డు వరకు అన్నా ఇవ్వండి అని అడుగుతున్నారు, రోడ్డు వరకు ఇవ్వడానికి కూడా రిక్వెస్ట్ చేశారు. అయినా సరే వీళ్ళు మొండికేస్తున్నారు, ఎందుకంటే ల్యాండ్స్ కొంచెం కాస్ట్లీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో వీళ్ళతో డిస్కషన్ ఏంటి, మాకు న్యాయం చేయండి అని వెళ్ళారు. న్యాయం చేయాలి వెళ్ళినప్పుడు లీగల్ టీంని నేను చూసుకుంటాను, మేము సపోర్ట్ చేస్తాను, పనమల సుధాకర్ రెడ్డిని పెడతాను టీం హెడ్గా అని చెప్పి చూస్తాను, 3 సంవత్సరాల తర్వాత నేను వస్తే మీ ల్యాండ్స్ ఇస్తాను అన్నాడు. అది ఎంత ఫూలిష్ వాదన. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయి, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యుండి బ్రిడ్జ్లు, రోడ్లు, కాలనీలు ఏర్పడిపోతాయి అనమాట. ఇప్పటికి 3 సంవత్సరాల తర్వాత అక్కడ ఆ పొలాలు ఏమి ఉండవు అనమాట. అది ఒక ఎత్తు. రెండో ఎత్తు ఏమన్నాడు, అసలు ఈ అమరావతి వద్దన్నాను నేను, మావిగాని బెస్ట్ అన్నాను. మావిగాని ఏముంది, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 110 కిలోమీటర్ల దగ్గర హైవే పక్కన అటు ఇటు 400 ఎకరాల్లో 4 బిల్డింగులు కడితే అయిపోద్ది కదా అన్నాడు. ఆ దెబ్బ కంగుతున్నారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే ఎప్పుడైతే అమరావతి నేను వస్తే ఆపేస్తాను అన్నాడో, ఎప్పుడైతే అమరావతి నగరం కనుక ఆపేస్తాడో అప్పుడు ఈ ఉండవల్లి, ఈ పెనుమాక ల్యాండ్స్కి కూడా వాల్యూ పోద్ది అనమాట. ఎందుకంటే ఇది పాత హైవే. అంటే వీళ్ళ బాధ, వెళ్ళిన రైతుల బాధ ఏంటంటే, అంటే భూమి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు కదా, జగన్ చెప్పేది కూడా అమరావతి ఆపేస్తానని చెప్పి వీళ్ళకి మంచిదే కదా. అంటే అప్పటికి అయిపోద్ది, అతను జగన్ అట్లా చెప్పట్లా, అమరావతి ఆపేస్తాను, అమరావతి అయిపోతే ఈ రేట్లు ఉండవు వీటికి. అది ఇప్పుడు కొత్త హైవే కదా, ఇప్పుడు కొత్త హైవేలో చెబుతున్నాడు 110 కిలోమీటర్ల హైవేలో అటు ఇటు మావిగన్ అంటున్నాడు అనమాట. మావిగన్లో ఈ ఉండవల్లిను పెనుమాక రావు. అంటే ఇప్పుడు ఈ ఉండవల్లి రైతులకి ఏంటంటే భూములు పెరగాలి,
వీళ్ళ ల్యాండ్ వీళ్ళ దగ్గర ఉండాలంటారు. ఓకే. ఎందుకంటే కొంచెం అమరావతి రాకముందే ఈ విజయవాడ దగ్గర కాబట్టి అప్పటికే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. విజయవాడ కానుకొని పరిసర ప్రాంతాలు ఏమంటే బ్యారేజ్ పక్కనే. అది వాళ్ళు ఏ విధంగా రిక్వెస్ట్ చేయాలంటే కొంచెం చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, చెప్పి కొంచెం మాకు ఎక్కువ కాంపెన్సేషన్ ఇప్పించండి, ఎక్కువ. ఇప్పుడు మామూలుగా మిగతా వాళ్ళకంటే కూడా మాది కొంచెం దగ్గర ల్యాండ్ ఆల్రెడీ కాస్ట్లీది కదా, అవేదో ఒకవేళ నిజంగా రైతులకు కనుక అతను హెల్ప్ చేయదలుచుకున్నాడు అనుకో, చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలవాలి. అంటే రైతులందరూ నా దగ్గరికి వచ్చారు, నన్ను అడిగారు, వాళ్ళ బాధలు నా దగ్గర చెప్పారు, నేను రిప్రజెంటేషన్ తీసుకొచ్చాను, కొంచెం అటు ఇటుగా కొంచెం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే చేయండి అని నేను సీఎంని కలుస్తానని చెప్పాలి రైతులకి. అసెంబ్లీలో మాట్లాడుతున్నా చెప్పాలి. అసెంబ్లీ దాకా టైం లేదు, అది ఇమీడియట్గా కలవాలి. ఈ 15 రోజుల్లో మొత్తం భూసేకరణ అయిపోద్ది. అది జస్ట్ 10 days అంతే, దెర్ ఇస్ నో టైం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అతను ఎప్పుడైతే మావిగాని నేను వస్తే మావిగాని పెడతాను అమరావతి ఆపేస్తాను అన్నాడు, వాళ్ళు కంగుదేని ఆ నేలపాటు రైతు అశోక్ 20 ఎకరాలు ఏమంటే భూస్వామీకరణకి ఇచ్చేసాడు. ఎందుకంటే ఇతని వలన జరిగే పని లేదు, లీగల్ ఫైట్ జరగదు, లీగల్ ఫైట్ వలన ఉపయోగం లేదు, భూసేకరణ చట్టం గవర్నమెంట్కే ఫేవరబుల్గా వస్తుంది. అందుకని గవర్నమెంట్ని ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో ఇలా ఆ నేలపాడులో ల్యాండ్స్ కూడా అంత కాస్ట్లీ కాదు. అదే పెనుమాకాను ఉండవల్ల అయితే కొంచెం కాస్ట్లీగానే నేలపాడు లోపల ఉంటుంది కాబట్టి ఆ 20 ఎకరాలు గబాలను ఇచ్చేశాడు. ఎవరైతే నేను ఒక్కడనే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసేది మా ఊర్లో అని చెప్పిన వ్యక్తి, ఆ వ్యక్తి భూ సమీకరణకి ఇచ్చేశాడు అనమాట. ఎప్పుడైతే ఇతను మావిగాన్ అన్నాడు, ఆ మావిగాని శబ్దం అందరికి భయపడుతున్నారు. ఎందుకంటే ఏదో ఊహించుకుని అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు ఈ ఒక్క మాటతో ఇంకంతే. మావిగాని దెబ్బకి అతను కలిసిన రైతులందరూ మెల్లగా సమీకరణకి ఇచ్చేసి అది గవర్నమెంట్కి ఫేవరబుల్ అయింది. అది అది బూమరాంగ్ అయిందనమాట. అతను మావిగాన్ అంటాడు. మావిగాన్ అనే పదంలో అసలు వింత వాదన వితండ వాదన తప్పితే, మూర్ఖపు ఆలోచన తప్పితే, నేను ఈ కారిడారు, ఈ గ్రోత్ కారిడార్ 110 కిలోమీటర్లో నేను ఏం కట్టానో చెప్పడు. నువ్వు అసలు ఏముంది కట్టడానికి? ఆల్రెడీ రాజధాని ఎప్పుడో కట్టేశారు. సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టే కదా రాజధాని అంటే. ఇప్పుడు కట్టేది మహానగరం, ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ కడుతున్నారు. ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ సిటీ కడుతున్నారు, అది ఒక విషయం. అది ప్రపంచ స్థాయి నగరం కాబట్టి అలా కట్టాల్సి వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సెక్రటరియట్ ఉన్నత స్థాయి అత్యున్నతమైన బిల్డింగ్స్ కడుతున్నారు. అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు కడుతున్నారు. దానికి అయ్యేది 10,000 కోట్లే. మిగతా 40,000, 50,000 కోట్లు అయ్యేది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవుతున్నాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరి కోసం? రైతుల కోసం. రైతులను నమ్మించి 35,000 ఎకరాలు తీసుకుని వాళ్ళకి ఏమైనా అగ్రిమెంట్ చేశారు, మేము అన్ని ఫెసిలిటీస్తో మీకు మీ ఫ్లాట్స్ ఇస్తామని తీసుకున్నారు. మరి వాళ్ళు తాత ముత్తాతల నుంచి వచ్చిన వాళ్ళ భూమిని వాళ్ళకి త్యాగం చేశారు గవర్నమెంట్ కోసం. త్యాగం చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన రిటర్న్ ఫ్లాట్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇతని ఉద్దేశం ఏంటి? అయ్యొద్దని రైతులను అన్యాయం చేద్దామని అతని ఆలోచన. మావిగాన్ అంటే రైతులకి అన్యాయం. ఎందుకంటే ఈ 110 కిలోమీటర్లో కట్టేద్దాం, ఈ 110 మీలు కట్టేద్దాం, అక్కడ అమరావతి వద్దన్నట్టే కదా అర్థం. మరి అమరావతిలో అది ఖర్చు అయ్యేదే వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్కి. ఇప్పుడు మొత్తం ఖర్చు అంతా ఈ బిల్డింగ్స్కి అయ్యేది 10,000 కోట్లే. మిగతా 40,000 కోట్లు అయ్యేది 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, రిటర్నబుల్ ఫ్లాట్స్కి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఏది రింగింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, గ్యాసు, టెలిఫోన్స్, ల్యాండ్స్కేపింగు, కాలువలు, ట్రైన్, వీటన్నిటికే ఈ ఖర్చు అంతా అయ్యేది. అవన్నీ ఈ రైతులకి ఫెసిలిటీ కోసమే చేస్తున్నారు. అవన్నీ వద్దని ఇతను అనేది. ఇంకా అత్యాధునిక సదుపాయాలు వస్తాయి ఆ రైతులకి ఇది ఇవ్వకూడదని అతని ఉద్దేశం. మరి అది అతని ఇంటర్నల్ మావిగాన్ అని రిపీటెడ్గా చేస్తున్నాడు. కాబట్టి ఎందుకు అంటున్నాడు అనేది మీరు అర్థం చేసుకోండి, మెన్షన్ చేయండి. ఎందుకంటే రైతులకి అన్యాయం చేయడం కోసం. రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వద్దనే కదా అర్థం. ఈ డబ్బులు ఖర్చు పెట్టద్దు అంటున్నాడు. అమరావతి సుందర నగరం, ప్రపంచ స్థాయి నగరం కట్టిన తర్వాత ప్రపంచం అన్ని దేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ నివసించడానికి అవకాశం ఉంటుంది. అంత లార్జ్ స్కేల్లో ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది మహానగరం. రాజధాని అనేది చిన్న ప్రాంతం. అమరావతి అనేది నగరం. దాంట్లో విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కూడా ఆ నగరంలో ఉన్నాయి. అవన్నీ కంజెస్టెడ్ ప్లేసెస్. కారు పెట్టుకోవడానికి పార్కింగ్ ఉండదు, ట్రాఫిక్ గంటలు పడుతుంది. అటువంటి సిటీలో కాదు కదా ఉండాల్సింది. మోడర్న్గా కమింగ్ 100 yearsకి విజన్తో చేసే సిటీ ఇది. బ్రహ్మాండంగా ఆయన రోడ్స్, బ్రహ్మాండమైన గ్రీనరీ, బ్రహ్మాండమైన గ్రీన్ బ్లూ సిటీ అది అని గ్రీన్ఫీల్డ్ సిటీ అనమాట. అలాంటి సిటీ నిర్మించినప్పుడు 5 పైసలు స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోకుండా కడుతున్నప్పుడు దానికి మనకు అబ్జెక్షన్ ఏముంది? నువ్వు కూడా చెప్పాలి. మావిగాన్ అన్నప్పుడు నువ్వు ఏం కట్టదలుచుకున్నావో చెప్పాలి. ఏమి చెప్పకుండా బ్లఫ్ చేసి మావిగాన్ అని 10 సార్లు అంటే
అది మూర్ఖుడు అనుకుంటారు తప్పితే ఇంకో అతను ఎవరో ఉన్నాడు కదా, పాలో ఎవరో, పాల కేఏ పాల్ కంటే ఘోరంగా ఉంది అతను వాదన అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.